లగడపాటి రాజగోపాల్ కాంట్రోవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్. ప్రముఖ రాజకీయ దురంధరుడు ఉపేంద్ర అల్లుడిగా రాజకీయ అరంగేట్రం చేసి అంచెలంచెలుగా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. కృష్ణా జిల్లాకు చెందిన ఆయన సిద్ధార్థ కాలేజీలో చదువుకునే రోజుల నుంచే స్టూడెంట్ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఆయనకు భార్య పద్మ, 2 కుమారులు ఉండగా తమిళ అయ్యర్స్ కుటుంబానికి చెందిన జానకి అయ్యర్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఆకర్షణగా మారి ఆమె గర్భవతి కావడంతో అత్యంత సన్నిహితుల మధ్య ఆమె మెడలో తాళి కట్టారు. తరువాత వీరిరువురికి ఒక కుమారుడు జన్మించాడు. అందుకే రాజగోపాల్ తన ఎన్నికల అఫిడవిట్లో తనకు 3 కుమారులు అని మెన్షన్ చేశారు. ఆమెకు అంతకుముందే వివాహం అయిందని, మొదటి భర్తతో విడాకులు తీసుకుందని, మొదటి భర్త ద్వారా ఆమెకు ఒక కుమార్తె ఉందని, ఆమె ఇప్పుడు MBBS చదువుకుంటోందని విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే 2009లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించి విజయవాడ స్వరాజ్ మైదాన్లో నిరాహార దీక్షకు కూర్చున్నారు లగడపాటి. ఆ సమయంలో ఆయన భార్య పద్మ ఆయనతోనే వేదిక మీద సహాయంగా కూర్చుని ఉన్నారు. ఇదే సమయంలో రెండవ భార్య జానకి తన కొడుకును తీసుకుని స్వరాజ్ మైదాన్లో నిరాహార దీక్ష చేస్తున్న తన భర్త రాజగోపాల్ని పరామర్శించడానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న మొదటి భార్య లగడపాటి పద్మ తీవ్ర ఆగ్రహానికి గురై పోలీసుల చేత ఆమెను గెంటివేయించారని ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితులు చెప్తూ ఉంటారు. ఈ ఉదంతం మొత్తాన్ని మీడియా వాళ్లు చిత్రీకరించినప్పటికీ టెలికాస్ట్ చేయకుండా రాజగోపాల్ ఆపారని తెలుస్తోంది. అయితే అక్కడి నుంచి నిస్సహాయ స్థితిలో వెళ్లిపోయిన జానకి అయ్యర్ తనకు జరిగిన అవమానానికి తీవ్ర వేదనకు లోనై ఆత్మహత్యా ప్రయత్నం చేశారని విషయం తెలుసుకున్న రాజగోపాల్ దీక్ష విరమించి హాస్పిటల్ నుంచి తప్పించుకుని హుటాహుటిన మీడియా కంటపడకుండా హైదరాబాద్ చేరుకుంది ఆమెకి అండగా నిలబడడానికేనని, జరిగిన దానికి ఆమెను ఓదార్చి సర్దుబాటు చేసుకున్నారని సమాచారం. అయితే ఇదే సమయంలో తనకు భార్య స్థానం లేదని, అవమానాలకు గురి కావాల్సి వస్తోందని, ఎలక్షన్ అఫిడవిట్లో కూడా భార్య పేరు పద్మ అనే వ్రాస్తున్నారని, తన పేరు ప్రస్తావన ఎక్కడా లేదని ఆమె వాపోయిందని సమాచారం. ఈ తరుణంలో ఆమెను అమితంగా ప్రేమించే రాజగోపాల్ ఆమెను వదులుకోలేక సమైక్యాంధ్ర ముసుగులో రాజకీయాలకు శాశ్వతంగా దూరం కావడానికి ఆనాడే నిర్ణయించుకున్నారని, ఆ దిశగా అడుగులు వేశారని, రాష్ట్రం 2గా విడిపోతే తెలంగాణ వస్తే ఇక రాజకీయాల్లో కొనసాగనని, సీనియర్ కాంగ్రెస్ నాయకుడై ఉండి తెలంగాణ రాష్ట్ర అవతరణ అనివార్యమని తెలిసి కూడా పదే పదే ప్రజలకు వాగ్దానం చేయడం జరిగిందనే బలమైన వాదన ప్రచారంలో ఉంది. ఒకవేళ ఆయన రాజకీయాల్లో కొనసాగిన బహుభార్యత్వం వల్ల ఏదో ఒక నాటికి రాజకీయ సన్యాసం తప్పదని, అప్పటికే కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు సుప్రీంకోర్టు దృష్టికి తన బహుభార్యత్వాన్ని తీసుకెళ్లారని, ఈ సమయంలో తనే స్వచ్ఛందంగా సమైక్యాంధ్ర నినాదంతో రాజకీయాల నుంచి వైదొలగడం గౌరవాన్ని భావించారని తెలుస్తోంది. అయితే రాజగోపాల్ ఒక లెజెండ్ అని, స్వశక్తితో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని, ఆయన ఈ కారణంగా రాజకీయాలకు దూరం కావడం అత్యంత బాధాకరమని ఆయన సన్నిహితులు ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్మా టీవీ. థ్యాంక్ యూ.